వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, వరుస హత్యలను జాతీయ స్థాయిలో అందరి దృష్టిలో పెట్టేందుకు ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ చేసిన నిరసన దీక్ష అనూహ్యంగా సక్సెస్ అయింది. అన్నింటికీ మించి ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీల మద్దతు జగన్ దీక్షకు లభించింది. ఇండియా కూటమిలో జాతీయ నాయకులు వైసీపీకి సంఘీభావం ప్రకటించడం చూస్తే భవిష్యత్తులో జగన్ ఇండియా కూటమి వైపు వెళ్తారా అనే సందేహం రాకమానదు. వైసీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ పార్టీ అధినేత జగన్ చేసిన దీక్షకు జాతీయ స్థాయిలో పెద్దగా స్పందన రాకపోవచ్చని అంతా ఊహించారు. ముఖ్యంగా టీడీపీ ఈ విషయంలో జగన్ని తక్కువ అంచనా వేసింది. కానీ ఊహించని విధంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టగలిగారు జగన్. వైసీపీ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి నేతలు మద్దతు ప్రకటించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ధర్నాలో సమాజ్వాదీ పార్టీ, తృణమూల్, శివసేన, అన్నాడీఎంకే, సిపిఎం, ఆప్తో పాటు మరికొన్ని పార్టీల నేతలు కూడా పాల్గొని వైసీపీకి మద్దతు పలికారు. ఉద్ధవ్ శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది, సంజయ్ రావుత్, అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై, టీఎంసీ ఎంపీ నదీముల్ హక్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ గోపాల్ యాదవ్, ముస్లిం లీగ్ ఎంపీ మహబ్ తదితరులంతా జగన్కు మద్దతుగా నిలిచారు. జగన్ పోరాటానికి ఇండియా కూటమి మద్దతు ఉంటుందని వాళ్ళు చెప్పడం మరింత ఆసక్తిగా మారింది. అయితే కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం జగన్ ధర్నాకు దూరంగా ఉంది. వాస్తవానికి జగన్ని కూటమికి దగ్గరగా లేడు. ఎప్పుడూ ఒంటరిగానే పోటీ చేస్తూ వచ్చాడు. అయితే గడిచిన 5 ఏళ్లలో బీజేపీకి సన్నిహితంగా వ్యవహరిస్తూ పార్లమెంట్లో అవసరమైనప్పుడల్లా అన్ని బిల్లులకు సపోర్ట్ ఇచ్చాడు. ఇటీవల స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా ఎన్డీఏకి మద్దతు ఇచ్చింది వైసీపీ. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిన దగ్గర నుంచి ఏనాడు ఆ పార్టీకి దగ్గరవ్వాలని జగన్ ప్రయత్నించనే లేదు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడు మాత్రం ప్రణబ్తో ఉన్న వ్యక్తిగత సంబంధాల రీత్యా ఆయనకు మద్దతు పలికింది వైసీపీ. నేరుగా సంబంధాలు లేకపోయినా, ఎన్డీఏలో భాగం కాకపోయినా ఇన్ని రోజులు బీజేపీతో స్నేహంగా ఉండడమే కాక అవసరమైన ప్రతిసారి పార్లమెంట్లో మద్దతు ఇస్తూనే వచ్చింది వైసీపీ. ఇప్పుడు మాత్రం జగన్ ధర్నాకు బీజేపీతో పాటు ఎన్డీఏ స్వపక్షాలన్నీ దూరంగా ఉన్నాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు జగన్కు మద్దతు పలికాయి. దీనిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో జగన్ ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉందా అనే కోణంలో పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. జగన్ ఇండియా కూటమికి రావడానికి కాంగ్రెస్ అంగీకరించకపోయినా మిగిలిన పార్టీలన్నీ కాంగ్రెస్ను ఒత్తిడి చేసే అవకాశం ఉంది. నిజానికి ఏపీలో జగన్ చెల్లెలు షర్మిల పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్నికల్లో గెలవకపోయినా షర్మిల వ్యక్తిగత పోరాటంతో జగన్ని దారుణంగా దెబ్బతీశారు. ఎన్నికలైన తర్వాత కూడా జగన్ని మాటలతో చీల్చి చెండాడుతున్నారు. రేపు జగన్ ఇండియా కూటమిలో కలిస్తే షర్మిల జగన్ కలిసి పనిచేస్తారా? అది సాధ్యమయ్యే పనేనా అనే చర్చ కూడా ఆల్రెడీ మొదలైపోయింది. బీజేపీ జగన్ని దూరం పెడుతున్నప్పుడు ఒక కూటమి సహకారం కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్ ఇండియా కూటమికి దగ్గర కాక తప్పదు. 2029లో కేంద్రంలో 4వ బీజేపీ, మోడీ అధికారంలోకి రావడం చాలా కష్టం. 2024లోనే అతి కష్టం మీద బీజేపీ గట్టెక్కింది. 2029లో 4వ అంటే అంత సులువు కాకపోవచ్చు. కాంగ్రెస్కి, ఇండియా కూటమి పార్టీలకు 2024లో అవకాశాలు మెరుగయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పటి నుంచి ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా అనే అనుమానం రాక మానదు. ఎలాగో 5 ఏళ్ళు అధికారం లేకుండా ఉండాల్సిందే. 2029లో తిరిగి పవర్లోకి వచ్చి ఇండియా కూటమి లోపల నుంచి కానీ లేదా బయట నుంచి కానీ సహకరిస్తూ రాజకీయ మనుగడ కాపాడుకోవడమే జగన్ ముందున్న ఆప్షన్. దానికి ఢిల్లీ ధర్నాతో పునాది పడినట్లయింది. అంతేనా? మరో రకంగా బీజేపీకి జగన్ వైపు నుంచి ఇది ఒక చిన్న సైజు వార్నింగ్ కూడా. భవిష్యత్తులో బీజేపీ, ఎన్డీఏ జగన్కు ఏ రకమైన సహకారం ఇవ్వకుండా మళ్ళీ కేసులన్నింటినీ తిరగతోడితే జగన్కు మరో ఆప్షన్ ఉండదు. ఇండియా కూటమికి దగ్గరగా వెళ్ళి రాజకీయం చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితులన్నీ గమనిస్తూ ఖాళీగా చేతులు కట్టుకే ఉండడు. జగన్పై ఉన్న కేసులన్నీ తిరగతోడాలని కేంద్రంపై ఒత్తిడి తేక మానడు. అదే జరిగితే జగన్ తన భేషజాలన్నీ పక్కన పెట్టి ఇండియా కూటమితో పరోక్షంగానో ప్రత్యక్షంగానో కలిసి పని చేయాల్సిందే.